Dear NEET aspirants, welcome back to our channel Uma Guides. సో ఈరోజు మనం ఈ వీడియోలో కట్ ఆఫ్ అనేది ఏపీలో ఎస్వియు అండ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అండ్ తెలంగాణలో ఎలా ఉందో మరొకసారి చూద్దాము. ఎందుకంటే కొన్ని సీట్స్ పెరుగుతున్నాయి. ఓకే, సో నార్త్ సైడ్ ఎక్కువ బల్క్ అనేది ఉంది. టాప్ ర్యాంకర్స్ లో మన వాళ్ళు తక్కువ ఉన్నారు అనేది జరుగుతున్నటువంటి ఒక విశ్లేషణ. సో దీన్ని బట్టి మనకి ఏమైనా కట్ ఆఫ్ ఏదైనా తగ్గచ్చా, తగ్గితే ఎంత తగ్గుతుంది, సో ఎక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి చూద్దాము. సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ మాత్రమే, బేస్డ్ ఆన్ 2025-24 అనాలిసిస్ ర్యాంక్స్ సీట్స్ రౌండ్ 3ని బేస్ చేసుకొని, ఆ ర్యాంకులను బేస్ చేసుకొని, అలాగే 25 లో వచ్చినటువంటి స్టేట్ మెరిట్ లిస్ట్ లో ర్యాంకులు బేస్ చేసుకొని, అదే విధంగా సీట్లు పెరిగితే మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి, నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు, మన వాళ్ళకి కొద్దిగా మార్క్స్ తక్కువ వచ్చాయి అన్న దాన్ని బట్టి ఈ విశ్లేషణ. సో ఇవన్నీ ఈ పారామీటర్స్ కరెక్ట్ అయితే సో కట్ ఆఫ్స్ అనేది ఏపీ తెలంగాణ అండ్ ఓయు అంటే ఎస్వియు, ఏయు అండ్ ఓయు లో ఇలా ఉండొచ్చు అనేది. ఓకే, సో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేస్తూ లైక్ కూడా చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే మనకు తెలిసిందే, ఈ సంవత్సరం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనేది చాలా పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ 144 ఉన్నటువంటిది 213 వరకు వెళ్ళింది ఇప్పుడు. సో అదే విధంగా కేటగిరీస్ కూడా 163 to 167 పెరిగినటువంటి మాట వాస్తవం. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి స్టూడెంట్స్ ఎక్కడ ఎంతమంది ఉన్నారు, సో మన స్టేట్స్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు. సో ఇక 715 టాప్ ర్యాంకు, 700 అండ్ అబవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో 19 మెంబర్స్ గా ఉన్నారు. అదే విధంగా 650 దాటినటువంటి స్టూడెంట్స్ 1492 ఉన్నారు. సో 600 అండ్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు 10,160 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ 10,000 to 20,000 మధ్యలో 20,000 స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. సో ఆ 10,000 ర్యాంక్ మధ్యలో మనకి 25 మార్కుల డిఫరెన్స్ తో 10,000 అక్కడ ఉందన్నమాట. ఓకే, సో ఈ టాప్ 10,000 లో ఏపీ వాళ్ళు ఒక 320, 330 ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా 350 వరకు ఉండొచ్చు అన్న ఒక అంచనాతో ఈ వీడియోలో కట్ ఆఫ్స్ అనేది ఇది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అదే విధంగా గ్రేటర్ దాన్ అంటే 500 అబవ్ వచ్చినటువంటి వాళ్ళు 90,000 మంది ఉన్నారు. సో దట్ దానికే మనకి ఈ 90,000 ర్యాంకుకు లాస్ట్ ఇయర్ ఎస్విలో 89,000 వరకు కట్ ఆఫ్ ఉన్నది. కాబట్టి ఈసారి కూడా ఇదే విధంగా 25 లాగే ఉండి, సో నార్త్ వాళ్ళు డామినేట్ చేసినంటే అక్కడ ఆ బల్క్ లో మనకి కట్ ఆఫ్ వచ్చేసి ఎస్వియులో ఓపెన్ కేటగిరీకి 500, 505 వరకు, 495 to 505 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సో 500 అనేది సేఫ్ స్కోర్. ఓకే, సో సింపుల్, ఇది మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఎన్టీఏ వెబ్సైట్ లోనే ఉంది. సో ఇక క్వాలిఫై అయినటువంటి పీపుల్ జనరల్ లో 2.91 ల్యాక్, ఓబీసీ ఎన్సీఎల్ లో 5.12 ల్యాక్ ఓబీసీలో పెరిగారనమాట. సో ఓసీలో వచ్చేసి క్వాలిఫైడ్ పీపుల్ తగ్గారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ లో 95,000 మంది, పీడబ్ల్యూడీలో 3,600 మంది, సో పీడబ్ల్యూడీలో 303 మంది ఉన్నారు. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఏ కేటగిరీలో ఉన్నా కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోండి. ఎందుకంటే సీట్స్ కన్నా క్వాలిఫై అయినటువంటి పీపులే తక్కువ ఉన్నారనమాట. దగ్గర కొన్ని మార్క్స్ దగ్గర ఎంత ర్యాంక్ ఉంది అనుకుంటే 82,404 దగ్గర మనకి 506 మార్క్స్ ఉన్నాయి. సో అదే విధంగా 68,000 ర్యాంక్ దగ్గర 517 మార్క్స్ ఉన్నాయి. సో 519 దగ్గర 66,000 ఉంది. సో 524 దగ్గర మనకి 61,694 ఉంది. సో ఇక దీన్ని బట్టి మనకి కట్ ఆఫ్స్ ఓయూలో ఒక్కసారి చూద్దాము. సో ఓయూలో వచ్చేసి ర్యాంకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 67,967 దగ్గర 487 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. సో అది ఈసారి 510 వరకు పెరిగే అవకాశం ఉంది. 510 to 512 మధ్యలో +or- 4 మార్క్స్ ఉండొచ్చు. సో 510 అనేది సేఫ్ స్కోరు. సో ఈడబ్ల్యూఎస్ కూడా 510 దాకా ఉండొచ్చు.
బీసీఏ 483, అదేవిధంగా బీసీబీలో కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది, 470 వరకు కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. బీసీసీ కూడా ఇది కొంచెం ప్రిడిక్షన్ అనేది టఫ్ గా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మనకి 459, 1,07,388 దగ్గర ఉండింది. ఆ ర్యాంక్ వచ్చేసి ఈసారి 488 దగ్గర ఉండొచ్చు. సో బీసీడీ ఇది వచ్చేసి కాంపిటీషన్ బీసీడీ దాదాపు ఓసీ అంత ఉంటుంది. సో ఇది కూడా 500 ±2 కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. బీసీఈకి కొంత కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంటుంది. సో బీసీఈలో 427 వరకు ±3 కాంపిటీషన్ ఉండొచ్చు. సో SC1లో 356 ఉండొచ్చు ఓయూలో. SC2కి 430 దగ్గర కట్ ఆఫ్ అనేది ±5. ఓకే. SC3కి వచ్చేసి 440 వరకు కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఇక STలో 400 సేఫ్ స్కోరు, మైనారిటీలో 408 వరకు కూడా ఉండొచ్చు. ఇది ఎస్వి యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్స్ అన్నమాట. సో ఇక ఈ జనరల్ లో మనం ఆంధ్ర యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే 67,967 ర్యాంకు దగ్గర ఉండింది. అదే స్టేట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు ఈ ర్యాంకు 2,322 వరకు ఉండిందనమాట. సో ఇక నేను నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వీళ్ళకి అలాట్ అయినాయి కూడా ఇచ్చానమాట. సో ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. నంబర్ ఆఫ్ సీట్స్, నంబర్ ఆఫ్ ఫిల్డ్. సో సీట్స్ తక్కువ ఉన్నాయి, ఫిల్డ్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే ఇది రివర్స్ ఉన్నట్టుంది. 633 సీట్స్ గాను 1156 సీట్స్ ఉంటే 633 అనేది ఓసీకి వచ్చాయి. సో రిమైనింగ్ ఎక్కడ పోయినాయంటే, సో కింద ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఓసీలో తీసుకోండొచ్చు. కొన్ని సీట్లు ఎంఆర్సీలుగా కన్వర్ట్ అయ్యి పోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బీసీఏ తీసుకుంటే మనకు వచ్చేసి 3852 ర్యాంక్ దగ్గర స్టేట్ మెరిట్ లిస్ట్ లో వచ్చింది. సో వీళ్ళకి 154 సీట్స్ ఉంటే 249 బీసీఏలో ఫిల్ అయ్యాయి. ఎట్లా ఫిల్ అయ్యాయి ఉన్న సీట్స్ కన్నా అంటే, కొంతమంది ఓపెన్ కేటగిరీలోకి రావడము, కొంతమంది ఎంఆర్సీలు వాళ్ళ సీట్ కన్వర్ట్ అయిపోయి ఓసీల నుంచి ఎంఆర్సీ కన్వర్ట్ అయిపోయి బీసీఏకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా ఎంఆర్సీలు కన్వర్ట్ అవడం వల్ల కూడా ఓసీ క్యాండిడేట్స్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. సీట్స్ కూడా ఓపెన్ కేటగిరీలో తగ్గిపోతాయి అనమాట. సో ఈ విధంగా ప్రతి కేటగిరీలోనూ ఎంఆర్సీలు కన్వర్ట్ అవుతాయి. కొంతమంది ఓపెన్ కాంపిటీషన్ లో కూడా సీట్ తీసుకుంటారు. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటిది. జనరల్ లో 510 సేఫ్ స్కోర్. ఇక ఎస్వి యూనివర్సిటీ చూస్తే లాస్ట్ ఇయర్ 471 వరకు వచ్చింది. ఇది 89,000 90,000 వరకు ర్యాంక్ ఉన్నింది. ఇది వచ్చేసి స్టేట్ మెరిట్ ర్యాంక్ చూస్తే దీంట్లో 3,235 వరకు లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. సో స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చినా మీరు ఈ ర్యాంక్ తో కంపేర్ చేసుకుంటే సేఫ్ లో ఉన్నట్టు లెక్క అన్నమాట. సో ఇక సీట్స్ అవైలబిలిటీ అనేది 874 ఉంటే 481 అలాట్ అయినాయి. సో ఇక్కడ మనకి సేఫ్ స్కోర్ వచ్చేసి 495 to 500 అనేది సేఫ్ స్కోర్. ఓకే. సో ఇక బీసీఏ చూస్తే 465 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. సో బీసీబీకి 466 ఉండొచ్చు, బీసీసీకి 450, అదే బీసీడీకి 460 వరకు ఉండొచ్చు. కాంపిటీషన్ అనేది బీసీడీకి బాగా ఎక్కువ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు బీసీడీలో. సో బీసీఈ చూస్తే 470 వరకు ఉండొచ్చు. SC1లో రాసినటువంటి వాళ్ళందరికీ సీట్ వచ్చే అవకాశం ఉంది. SC2లో వచ్చి మనకి 425 ±5 కూడా ఉండొచ్చు. SC3 435, ST వచ్చేసి 400 వరకు ఉండొచ్చు. ఇక్కడ మనకి మైనారిటీకి వచ్చేసి 425 వరకు కట్ ఆఫ్ ఉంది. ఈ స్కోర్ వస్తే సేఫ్ స్కోర్ అన్నమాట. ఓకే. ఇది ఎస్వికి సంబంధించింది. ఓపెన్ కేటగిరీలో 495 + 500 సేఫ్ స్కోర్ అన్నమాట. 495 500 మధ్యలో ఉండొచ్చు కట్ ఆఫ్ ఓసీకి. సో ఇక తెలంగాణ చూస్తే జనరల్ కి మనకి 425 అనేది సేఫ్ స్కోరు. సో ఇది 900 సీట్లు పెరిగినాయి. కేటగిరీ ఏలో సీట్ రావడానికి 420 ±10 మార్క్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇక ఈడబ్ల్యూఎస్ కూడా అంతే ఉంటుంది.
బీసీఏకి 380 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. బీసీబీకి వచ్చేసి 470, బీసీసీకి 370, అదేవిధంగా బీసీడీకి కూడా 420 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఇది ఓపెన్ కేటగిరీ లాగే ఉంటుంది. బీసీఈ 415కి, SC1 రాసినటువంటి వాళ్ళందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. SC2కు 380 ±5. సో SC3కి వచ్చేసి 392, STకి వచ్చేసి 395 వరకు, 395 ±5 అనేది ఉంటుంది. మైనారిటీకి 415 వరకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి నేను చెప్పినటువంటి పారామీటర్స్ ని బట్టి ఏమంటే మనకి టాప్ 10,000 లో తక్కువ పీపుల్ ఉన్నారు. ఏపీ నుంచి 25 లాగే సీట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఏపీలో ఒక 327 దాకా, తెలంగాణలో ఒక 900 ప్లస్. సో ఆల్ ఇండియా కోటాలో ఒక 9,500 వరకు సీట్లు పెరిగాయి. అయితే ఫ్రీ సీట్స్ వచ్చేసి 2,500 వరకే ఉన్నాయి. మిగిలినటి అన్ని డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు, ఎన్ఆర్ఐ ఉన్నాయి. అవి ఆల్ ఇండియా కోటాలో ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే 15% కోటాలో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆల్ ఇండియా కోటా సీట్స్ అన్నమాట. సో దీన్ని బట్టి ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మనకి స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తే ఇంకొక కొంత క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ద బెస్ట్ స్టూడెంట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఉమా గైడ్స్ లో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఉమా గైడ్స్ లో వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.